వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఓజీ అబ్బాయి. పక్షులు ఆడతారా ఏమో చూద్దాం. 5:47 ఇంకా మా ఊరిని రూమ్లో పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాం. చెప్పు, పొద్దున్న ఇంకా తల తింటున్నావు కదా బర్త్డే విషెస్ చేయాలని. ఇప్పుడు మార్నింగే రా చెయ్యి. సరే, మా చిన్ని బర్త్డే బాయ్ ఇప్పుడే నిద్ర లేసాడు అంటూ. మేము రెడీ అయ్యాం బ్రేక్ఫాస్ట్ తినడానికి కదా శ్రియా. ఎంజాయ్ చేయరా, ఇవాళ బోర్ అవుతుంది నీకు. ఏం చేయాలి అంత తిని ముక్కులా కారుస్తుంది. టబిచ్చుడు అది సాంబార్. సరే వద్దులే, నువ్వు తిను. కవర్ చేసుకో. పుట్టు బాజీ వడ చట్నీలు బాగుంటాయి అంటా ఉండే మా అమ్మ. చట్నీలు వేసుకో. అది నీగా లేదు ప్లేన్. థ్యాంక్ యూ. ఈరోజు మా ఆజీ అబ్బాయి బర్త్డే. సో బర్త్డే బాయ్ తో కలిసి మేమేమో ఇప్పుడు ఆజీ అబ్బాయి డ్రైవింగ్ చేస్తున్నారు. సో మీ నాన్న అవునమ్మా, నువ్వంటే ఇష్టమా? ఎప్పుడు చెప్పారు మీ నాన్న నువ్వంటే ఇష్టమని? అప్పుడా? ఓకే, నువ్వు గుడ్ బాయ్ కన్నా, అందుకనే చెప్పారు మీ నాన్న ఇష్టం అని చెప్పి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? హనీబీ మ్యూజియం. ఓకే, సో హనీ మ్యూజియం. సో అక్కడ వెరైటీ ఆఫ్ బీస్ నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి నీకు? ఇప్పుడు మేము హనీ చూడడానికి వెళ్తున్నాము. చాలా ప్యూర్ ఏంటి హనీ, దాంట్లోనూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటుందంట. సో అంటే ఫ్లేవర్స్ అంటే దాంట్లో ఫ్లేవర్ మిక్స్ చేస్తారా? తెలుసు కదా, అడిగితే చెప్తారు. ఓకే, సో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయని విన్నాము. డేట్స్ హనీ అంటుంది. ఇప్పుడు డేట్స్ హనీ అంటే డేట్స్ హనీ మిక్స్ చేసి లేదా, లేదంటే డేట్ ఫార్మ్ ఇంకా ఫార్మ్ అయిండే హనీనా తెలుసుకున్నా. ఓకే, సో ఒక్క నిమిషం మా శ్రేయాని అడుగుతున్నారు. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, మా రౌడీ బేబీకి ఫుల్ నిద్ర అయితే వచ్చేసింది. కార్లో ఒక 10 minutes అయితే నిద్రపోయారు. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళగానే మనకి ఈ హనీ గురించి కానీ హనీ బీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్సన్స్ అయితే ఉంటారు. ఈ హనీబీ లైఫ్ స్పాన్ వచ్చేసి 40 days ఇంకా 154 days మాత్రమే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి క్వీన్ బీ అని ఒకటి ఉంటుంది. సో తనే రీప్రొడక్షన్ చేసేది. అండ్ ఈ వేరే హనీ బీస్ అన్నీ వచ్చేసి హనీ కలెక్ట్ చేస్తాయి. ఈ హనీలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ హనీ ఉంది. సో అది వచ్చేసి ఈ వాము చెట్టు దగ్గర ఉండే హనీ బీస్ ఉన్నాయి కదా, వాటిదే హనీ వచ్చేసి కొంచెం వాము టేస్ట్ వస్తుంది టేస్ట్ చేసినప్పుడు ఆ హనీని. తర్వాత వేరేవంతా నాకు సిమిలర్గానే అనిపించింది ఇంచుమించు.
సో మేము ఏది ఫ్లేవర్డ్ హనీ తీసుకోలేదు, రెగ్యులర్ హనీనే తీసుకున్నాము. అండ్ ఎందుకంటే ఇది ప్యూర్ ఫామ్ ఆఫ్ హనీ కాబట్టి మన రౌడీ బేబీకి కూడా ఎప్పుడైనా ఒకసారి చపాతీస్ దేంతో అయినా ఇవ్వచ్చు అని చెప్పి తీసుకున్నాను. హనీ మాత్రమే తీసుకున్నాము, ఇంకేది షాపింగ్ అయితే చేయలేదు. బీ వ్యాక్స్తో కూడా కొన్ని క్రీమ్స్ ఉన్నాయి అన్నారు. బట్ ఆల్రెడీ నాకు కొంచెం నార్మల్ క్రీమ్స్ ఏదైనా వాడితే నాకు పడదు, స్కిన్ చాలా సెన్సిటివ్ అని చెప్పి నేను ఏది తీసుకోవడానికి పోలేదు. ఇదైన తర్వాత మధ్యలో దారిలో మీల్స్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత రూమ్కి వచ్చేసాము. నైట్కి అయితే డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా రౌడీ బేబీ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. మా వాయనాడ్ ట్రిప్ అయితే ఇలా జరిగింది.